అందుకే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో 5 ఏళ్ల వరకు గడ 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 మాట్లాడుతూనే ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ. అందుకే అమ్మమ్మని మా అమ్మని దగ్గర పెట్టుకొని దయచేసి మీరు బాగా ఆపమన్నా వాళ్ళు ఆపరు, మాట్లాడుతూనే ఉంటారు. అది మంచిది, అది మంచిది. వీళ్ళ వాగుడు 30 ఏళ్ల వాళ్ళకి అవసరం లేదు, 3 ఏళ్ల వాళ్ళకి అవసరం. అమ్మమ్మో మా అమ్మో తాతయ్యో ఉంటే వాళ్ళకి ఏదో సరదా ఉంటుంది, తాపత్రం. దాని మనవరాలు ఆడుకుంటున్నావు సరే దావే అని కూర్చోబెట్టి ఏదో చెప్తారు, అది అవసరం అమ్మా. దానికి 4 మాటలు వస్తాయి, వెంటనే స్పందిస్తుంది. అందుకని 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న చోట వాడ 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 వాగుతూనే ఉండాలి. మళ్ళీ అక్కడ సినిమా క్యాసెట్లు పెట్టి కానీ చెడిపోతారు. మనం వాగాలి, అవి పెట్టడం ఏంటి? అలాగని మా ప్రవచనాలు కూడా పెట్టద్దు, తర్వాత వినడం మానేస్తారు. వాడికి విసిగెత్తిపోయి ఈయనే చంపేయాడు నన్ను 5 ఏళ్ల వరకు కూర్చోబెట్టి, మా అమ్మ అత్తమా అని ఇదే క్యాసెట్ పెట్టింది ఇక్కడ, నేను వెళ్ళలేకపోతున్నానని. తర్వాత వాడు మాకు శత్రువు అవుతాడు. వాడు మాకు కావాల్సింది 25 ఏళ్ళు దాటాక 10 ఏళ్ళప్పుడు కాదు, ఉపయోగం లేదు ఇక్కడ. మా దగ్గరికి రావాల్సింది, మాకు కావాల్సింది 25 ఏళ్ళు దాటాక. మాకేం ఉపయోగాలు. అందుకని మా పాలు పడేయకండి. అసలు ఏ క్యాసెట్ పెట్టద్దు, మీరే మాట్లాడాలి. మీరు ఇక్కడి నుంచి నేర్చుకుని ఉంటే చెప్పండి, పర్వాలేదు. 5 ఏళ్ల లోపు పిల్లల దగ్గర బాగా మాట్లాడుతూ ఉండాలి మనం. వాళ్ళతోనే ఆడుకోవాలి. వాళ్ళు ఏదో ఆడుకోమని ఫోన్ వారేయడం కాదు, మనమే ఆడాలి. వైకుంఠపాళియో చదరంగమో మరోటో ఏదైనా సరే, అప్పుడు వాళ్ళు బాగా పెరుగుతారు. ఇప్పుడు దీనికి ఈ ఎడబాటుకి మాట్లాడకపోవడానికి దూరంగా ఉండడానికి తోడు ఇప్పుడు వచ్చిన మరో ప్రమాదం ఏమిటంటే, తల్లి తండ్రి పడుకొని మధ్యలో ఫోన్ పెట్టుకుంటున్నారు రాత్రి. ఆ ఫోన్ కిరణాలు పెద్దవాళ్ళని ఏం చేయలేకపోవచ్చమ్మా, రేడియేషన్ పిల్లల మీద ప్రసరిస్తుంది. అందున 5 ఏళ్ల లోపు పిల్లల మీద ఈ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ మెదడు చచ్చుపడిపోతుంది ఆ కిరణాల కారణంగా. ఆధునిక పరిశోధనల్లో బయటపడిన విషయం ఇది. ప్రత్యేకించి వైద్యులు నాకు చెప్పి మీరైతే ఎక్కడో చెబుతారని తప్పకుండా దీన్ని మోగించే పూచినాది, ఎంతకంటే పుణ్యం లేదని చెప్పాను నేను. ఆ కిరణాలు పడుతున్నాయి వెంటనే, లేజర్ కిరణాలు. పక్క మీద పిల్లాడు పడుకున్నాడు, 10 ఏళ్ళలో పిల్లాడు కానీ పిల్ల కానీ ఉన్నారంటే ఫోన్ ఆ పరిసరాల్లో ఉండకూడదు. వాడు మన దగ్గర ఉన్నంతసేపు ఫోన్ పక్కన ఉండాల్సింది. ఎవరు ఫోన్ చేయని అత్యవసరం చూసుకోవచ్చు, ఎవరైనా అత్యవసరమైతే మాట్లాడచ్చు. మనం ప్రతి వాడితో మాట్లాడుతూనే ఉంటాం అలాగా. పైగా మనకి తరచు ఫోన్లు వస్తూ ఉండడం అనేది ఏదో గొప్పగా భావిస్తున్నారు చాలామంది. అది అవతల వాళ్ళకి తెలియాలి పైగా. అందుకని ఏదో ఫోన్లు వచ్చినట్టు అస్తమానం బిజీగా ఉంటే మన గురించి ఏదో అనుకుంటారు. ఎంతసేపు నీ గురించేనా తర్వాత తరం